అండి అందరికీ ఇది ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏకాదశి నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక తులసమ్మ దగ్గర ఇలాగే కార్తీక దామోదరికి బ్రహ్మముహూర్తంలో పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా పిండి దీపాలు కావాలి కదండి స్వామివారికి 7 పిండి దీపాల కోసం, అలాగే చందనం దీపాలు కూడా పెట్టానండి 2. ఆ 2 దీపాల కోసం వరిపిండి, బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి ముద్దల్లా చేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నానండి. 2 చందనం దీపాలు కూడా అలాగే చేసుకొని పెట్టుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఎర్ర గోధుమ రవ్వతో ప్రసాదం అయితే చేశాను. దానికోసమని ఆ ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా స్వామివారి దగ్గర పూజ కోసం అంతా అలంకరించుకున్నానండి. సపరేట్గా ఈరోజైతే కార్తీక ఏకాదశి కదని చెప్పి స్వామివారికి సపరేట్గా పీఠం పెట్టి ఇంకా పీట రాత్రే కడిగి పెట్టుకున్నానండి, ముగ్గు వేసేసి. ఇంకా దాని తర్వాత స్వామివారి ఫోటోకి తులసిమాల, అలాగే పిండి దీపాలు 7 పిండి దీపాలు, చందన దీపాలు కూడా అమర్చుకున్నాను. ఈ 3 ఒత్తులు వేసుకొని ఆవునేయితో దీపాలు అయితే వెలిగించుకొని స్వామివారికి చలివిడి, వడపప్పు, అలాగే గోధుమ రవ్వ ప్రసాదం కలిపి పెట్టాను. స్వామివారికి ఈరోజు నైవేద్యంగా సమర్పించి పూజ అయితే స్వామివారి గోవిందనామాలు అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టోత్తరాలు, పద్మావతి అష్టోత్తరాలు చేసుకొని స్వామివారికి ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. వినాయకుడిని పూజించుకొని దాని తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అవన్నీ చదివేసుకున్నానండి. చదువుకున్న తర్వాత స్వామి ఈరోజు ఇంకా కూడా పెట్టానండి. అలా తులసమ్మ దగ్గర కూడా ఉసిరి దీపం పెట్టాను. ఇంట్లో పూజ అంతా ఇంకెలా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు నా పూజ స్వామివారి ఏకాదశి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా చాలా బాగా జరిగింది. ఎలాంటి ఆటంకం లేకుండా పూజ 7 ప్రమిదలు చందన దీపాలు అనుకోకుండా తయారు చేసి పెట్టుకున్నానండి. చందన దీపాలు ఎలా తయారు చేసుకున్నానంటే వరిపిండిలోని కొద్దిగా చందనము, కొద్దిగా వాటర్ కలుపుకొని పచ్చకర్పూరం మర్చిపోయానండి. అయినా పచ్చకర్పూరం కూడా కలుపుకుంటే మంచిది. కలుపుకొని చందన దీపాలు కూడా రెడీ చేసుకొని స్వామివారికి ఈరోజు దీపాలు అయితే ఇలా పెట్టుకొని స్వామివారిని అలంకరించుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉందండి. స్వామివారి పూజ అయితే ఈరోజు చాలా బాగా జరిగింది. ఈ నైట్ వరకు ఇంకా ఉపవాసం ఉంటాం కదండి, ఉపవాసం ఉంటానండి. అలాగే ఈరోజు కార్తీక ఏకాదశి కాబట్టి కంపల్సరీగా ఉపవాసం ఉంటాను. ఈరోజు ఇలాగ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏకాదశి పూజ రేపు ద్వాదశి కదండి. రేపు ద్వాదశి యథావిధిగా తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంకా స్వయం పాకం అయితే గుడిలో ఇవ్వడానికి రేపు మార్నింగ్ గుడికి వెళ్తానండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.